హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే ఇది ఫిజిక్స్ అయితే చెప్పినాము కదా అని అయితే చేద్దామని. ఎలా ఉన్నారు అందరూ? ఇంట్లో ఉండే రివిజన్ అయితే స్టార్ట్ చేద్దాం. రివిజన్ 15 or 16 డేస్లో అయితే మనం కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ గోయింగ్ టు ఫిజిక్స్ చెప్పాను కదా, బయాలజీ అయితే వచ్చింది, టైం తీసుకొని అయితే ఫిజిక్స్ అయితే చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2021 ఫిజికల్ సైన్స్. ఎక్కువ లెంతీ చేసుకునే కొద్ది ఎంబీ ఎక్కువ అవుతుంది, స్టోరేజ్ లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్. హీటు టెంపరేచర్ ఒక డిఫరెన్స్ అయితే మనం రాయాలి. హీట్ అంటే హీట్ ఈజ్ ఏ ఎనర్జీ దట్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యూ. ఎస్ఐ యూనిట్ ఈస్ జోలు. క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. టెంపరేచర్ చూసుకుంటే ది డిగ్రీ ఆఫ్ హీట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ద ఆబ్జెక్ట్ ఈస్ నోన్ యాజ్ టెంపరేచర్. It is denoted by T. SI unit is Kelvin. K equal to C+3. C+23. అంటే నేను ఒక సింపుల్గా చెప్తాను చూడండి. హీట్ అనేది ఏంటంటే ఒక ఎనర్జీ, అది దట్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. హీట్ ఇప్పుడు మనము ఒక కొంచెం వేడి వాటర్ కొంచెం కోల్డ్ వాటర్ పెట్టి చేసుకున్నామంటే, రెండు తిరగొట్టామంటే అది ఒక సేమ్ టెంపరేచర్ అయితే అది గెయిన్ అవుతుంది. దాన్నే మనం హీట్ అంటాం. ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది అటు కోల్డర్ బాడీలోకి. అదే టెంపరేచర్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ హీట్నెస్ ఆర్ కోల్డ్నెస్. అంటే ఇప్పుడు కోల్డ్ ఉందా లేదా హీట్ ఉందా అని చెప్పడాన్ని టెంపరేచర్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యూ. తెలుసు కదా, టెంపరేచర్ అనేది టీ అంటారు. టీ అంటే ఫస్ట్లోనే ఉంది కదా, టీ. ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్ ఈస్ జోల్. ఇది మనకు అందరికీ తెలిసింది. ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈస్ కెల్విన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది హీట్ యొక్క ఫార్ములా అండి. K ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. టెంపరేచర్కి వచ్చి K ఈక్వల్ టు C+273. ఇది సెకండ్ క్వశ్చన్ వచ్చి ల్యాబ్ యాక్టివిటీ. ప్రతి ఒక్క లెసన్ది ఫిజిక్స్ పార్ట్ వచ్చి నేను సపరేట్గా వీడియోస్ అయితే చేస్తాను, లాస్ట్లో చేస్తాను. ఒక టైము ఎప్పుడైతే చదువుకున్నప్పుడు అయితే మనకు పబ్లిక్లో బాగా గుర్తుంటుంది కాబట్టి నేను లాస్ట్లో చేద్దామని ప్రిపేర్ అయ్యాను. ల్యాబ్ యాక్టివిటీస్, కెమిస్ట్రీ అయితే దీంతో పాటు నేను చెప్పేశాను. ఈ పీడిఎఫ్ అయితే మ్యాక్సిమం అందరి దగ్గరనే ఉంటుంది అనుకుంటున్నాను. మనం ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే చేద్దాము, టెలిగ్రామ్ గ్రూప్. అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఫాలోయింగ్ ద క్వశ్చన్స్. టేబుల్ అయితే చూసుకోండి, అందరూ ఒకసారి పాస్ చేసి చూసుకోండి. నెక్స్ట్ గోయింగ్ టు ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. మనం చెప్పినాం కదా, హీట్ వచ్చి వేరు, స్పెసిఫిక్ హీట్ వచ్చి వేరు. పోయి బాబు గుర్తుపెట్టుకో, హీట్కి వచ్చి వేరు, స్పెసిఫిక్ హీట్ వచ్చి వేరు. స్పెసిఫిక్ హీట్ వచ్చి జోల్స్ పర్ కేజీ పర్ కెల్విన్. జోల్స్ బై అనకూడదు, జోల్స్ పర్ కేజీ పర్ కెల్విన్. అదే క్యాలరీకి అయితే క్యాలరీ కాదు, ఇక్కడ ఏమన్నా ఎస్ఐ యూనిట్. అదే మనము ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాలరీ కాదు, అది సెల్సియస్, సెంటిగ్రేడ్, క్యాలరీ పర్ గ్రామ్ పర్ కెల్విన్ అది. ఓకేనా? ఓకే, ఇక్కడ చూసుకుందాం. స్పెసిఫిక్ హీట్ అంటే మనకు తెలిసిందే కదా, జోల్స్ పర్ కేజీ పర్ కెల్విన్ చెప్పాం కదా. విచ్ ఈస్ ద బెస్ట్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఫర్ కుకింగ్ యుటెన్సిల్స్ అండ్ వై. అది ఏది మనం వండుకోవడానికి ఉంటుందంటే, మన ఇంట్లో అమ్మ వాళ్ళు చేసేది కూడా కాపర్ అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే అది లోయెస్ట్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ, అంటే అది భిన్న స్లో అవుతుంది. విచ్ మెటల్ ఈజ్ స్లోలీ హీటెడ్ అప్ బై అమాంగ్ ఆల్ ది సబ్స్టెన్సెస్. ఏ మెటల్ అయితే వాడు అడిగింది, విచ్ మెటల్ పైన ఉన్న వాటిలో మెటల్ చూసుకున్నట్లయితే జింకే తక్కువగా ఉంది కాబట్టి అల్యూమినియం. జింకు కాదు, అల్యూమినియం తక్కువ ఉంది కాబట్టి అల్యూమినియం. హౌ మచ్ ఆఫ్ హీట్ ఈస్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ 1 centigrade ఆఫ్ వాటర్ ఆఫ్ 1 gram ఈక్వల్ టు 1 calorie. ఇది మీరు ఒకసారి చూసుకోండి, టైం వేస్ట్ అని మరి ఎందుకు చెప్పడం లేదు. చూసుకోండి, ఈ యొక్క పాస్ చేసుకొని ఏం లేదు. నెక్స్ట్ లాస్ట్ చూసుకుంటే కన్వర్ట్ 1 calorie గ్రామ్ పర్ సెంటిగ్రేడ్ ఇంటూ జోల్స్ పర్ కేజీ. ఇది మనకు ఒక ఫార్ములా అయితే ఉంది. 1 calorie ఈక్వల్ టు 4.186 జోల్స్ అని. అది ఇక్కడ డిరైవ్ చేస్తే సరిపోతుంది. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. చదివి మళ్ళీ అంతా టైం వేస్ట్ చేసేదానికంటే మనము ఇక్కడ తెలుగులో అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాము. మీకు ఇంగ్లీష్ కావాలా, తెలుగు కావాలా? తెలుగులో చెప్తే మాకు అంత గుర్తుంటుంది, తెలుగు మీడియం పిల్లలకు కూడా అంత అర్థమవుతుందని నేనైతే చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే, మనకి డైలీ ప్రతిరోజు సన్ను నుంచి ఎంత ఎండ వస్తుందో మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము.
మరి ఇది సమ్మర్ కదా వాచిపోతుంటాయి. కానీ ఓషన్స్ అన్నది ఉంది కదా, ఓషన్స్ ఈజ్ ఏ స్టోర్ హౌసెస్, బిహేవ్ లైక్ ఏ స్టోర్ హౌసెస్ ఫర్ ఎర్త్. అంటే హీట్ అంతా మ్యాక్సిమం అది అబ్జార్బ్ చేసుకొని మనకైతే సమ్ కూల్నెస్ అయితే వస్తుంది. మనం సీ దగ్గర నిలబడుకుంటే ఎక్కువ కొంత కోల్డ్గానే ఉంటుంది. మనం బీచెస్కి వెళ్తాం కదా, వైజాగ్ కొంత అటు సైడ్ ఉన్నాయి. అక్కడ అక్కడ ఏంటంటే హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అన్నది అయితే హై స్పెసిఫిక్ అయితే చేసుకుంటుంది. అంటే దానికి ఒక స్పెసిఫిక్ వాల్యూ అయితే ఎక్కువ. వాటర్ హీట్ అన్నది భిన్న అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వాటర్ మిలన్ ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు ఎందుకు ఎక్కువ సేపు కూల్ ఉంటుంది కంపేర్డ్ విత్ అదర్ సబ్స్టాన్సెస్, అదర్ ఫ్రూట్స్ అంటే ఇది క్వశ్చన్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. బికాస్ ఇక్కడ రాశారు చూడండి, బికాస్ ఇది ఏమైనా మారుతుందా ఏమో, నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు. సైజ్ తగ్గిద్దాం. ఓకే అర్రే ఓకే ఏమో ఇది రావడంలే. అరే నోటబు ఓకే చూసుకోండి. బికాస్ కంటైనింగ్ లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్. అరే ఇది మళ్ళీ పోయిందిరా. ఇక్కడ కంటైనింగ్ లార్జ్ పర్సెంట్ ఆఫ్ వాటర్ అన్నది ఎక్కువగా ఉంది కాబట్టి దాంట్లో ఉంటుంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూసుకోండి. సమోసా ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే, సమోసా ఒక స్పెసిఫిక్ హీటు బికాస్ పైన చల్లగా ఉంటుంది, లోపల ఉడుగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ హ్యావింగ్ హై స్పెసిఫిక్ హీట్. ఇక్కడ ఇచ్చుంటాడు చూడండి, హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు చూడండి, కంటైనింగ్ ఇంగ్రీడియంట్ హై స్పెసిఫిక్ హీట్స్. ఓకే నెక్స్ట్ మీరు ఒకసారి వీడియో పాస్ చేసి పేజ్ నెంబర్ 4 ఓపెన్ చేసి టెంపరేచర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అయితే మీరు ఒకసారి చదవండి. నేను జస్ట్ చెప్తున్నాను, తెలుగులో చెప్తున్నాను. ఇప్పుడు మనం 2 గ్లాసులు తీసుకొని, అదే బీకర్స్ తీసుకొని, చెప్పా కదా ఇంతకుముందు వీడియోలో బీకర్ అంటే ఏంటో. బీకర్స్ తీసుకొని వాటిలో సమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ వాటర్ పోసి, ఇంకొక బీకర్లో హీట్ వాటర్ పోయింది. హీట్ వాటర్ పోసి మనం బిర్యానీ లేదా ఏమన్నా ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది వేయండి. వేస్తే ఏమవుతుందంటే కోల్డర్ బాడీస్ అయితే ఎక్కువ మూవ్ అవ్వవు కంపేర్డ్ విత్ హయ్యర్. అది టెంపరేచర్ అది హీట్గా ఉంటుంది కదా, దాంట్లో ఎక్కువ ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి. ర్యాండమ్గా అంటే అటు ఇటు. అప్పుడు మూవ్ అయినప్పుడు మనం ఏమైతే డిఫైన్ చేస్తామంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. లాస్ట్లో ఉంది చూడండి, ఇదే అంతా చదువుతుంది. మీరు ఒకసారి చదవండి. ఇది మీరు చెప్పారు కదా, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఈ పీడిఎఫ్ మ్యాక్సిమం అందరి దగ్గరే ఉంటుంది. డిరైవ్ ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్ అండి. నేను ల్యాబ్ యాక్టివిటీస్ మాత్రం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. డిరైవ్ Q ఈక్వల్ టు MS డెల్టా T ఫర్ సమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్. Q ఈక్వల్ టు అబ్జర్వ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్ మాస్. చెప్తాను ఇది. ఇప్పుడు 2 బీకర్స్ తీసుకొని ఒక దాంట్లో 1 kg ఆఫ్ వాటర్ పోయింది, ఇంకో దాంట్లో 250 grams ఆఫ్ వాటర్ పోయింది. అప్పుడు మనం హీట్ చేసినప్పుడు అదే కాన్స్టెంట్గా ఒక ఫైర్ అన్నది పెట్టి హీట్ చేస్తే 250 grams అన్నది ఫస్ట్ హీట్ అవుతుంది. అంటే ఏదైతే తక్కువ మాస్ ఉంటుందో అది అయితే ఫస్ట్ హీట్ అవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు చూసుకోండి. అబ్జర్వ్డ్ బై ఏ సబ్స్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్ మాస్. ఇక్కడ Q ఈక్వల్ టు Q ప్రపోర్షనల్ టు మాస్. Q అంటే ఏం లేదండి హీట్, మాస్ అంటే వెయిట్ అండి, చాలామంది తెలీదు. తర్వాత 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక బీకర్లో ఒక కాన్స్టెంట్ ఫ్లేమ్లో అయితే పోసి దాన్ని హీట్ చేయండి. అప్పుడు నోట్ ద టెంపరేచర్స్ చేంజెస్ ఫర్ ఎవ్రీ 2 minutes. ప్రతి 2 నిమిషాలకి మీరైతే టెంపరేచర్ అయితే నోట్ చేయండి. మిమ్మల్ని ఎవ్రీ 2 minutesకి నేనైతే ఇది పాయింట్స్ అయితే ఎంత పెరిగింది అని అయితే నేను రాసుకోమని చెప్పాను కదా, నోట్ ఇట్ డౌన్ అని. అప్పుడు మీరు చూసుకున్నట్లయితే 1 minute 2 సెంటిగ్రేడ్ పెరిగిందంటే తర్వాత 2 minutes కూడా 2నే పెరుగుతుంది. ఇక్కడ మనం ఏమైతే అర్థం చేసుకోవచ్చు అంటే Q హీట్ అనేది టెంపరేచర్కి ప్రపోర్షనల్ వెన్ M ఈజ్ కాన్స్టెంట్. మాకు వెయిట్ అన్నది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు హీట్ అనేది టెంపరేచర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఇక్కడ మనం ఈక్వేషన్ 1 and 2 తీసుకున్నట్లయితే ఫస్ట్ ఈక్వేషన్లో మనం ఏం చెప్పాం, Q ఈక్వల్ టు Q ప్రపోర్షనల్ టు M. తర్వాత సెకండ్ దాంట్లో Q ప్రపోర్షనల్ టు డెల్టా T. ఇక్కడ చూసుకున్నట్లయితే Q అనేది రెండింటికి ప్రపోర్షనల్గానే ఉంది.
ఇక్కడ మనం క్యూ తీసుకొని క్యూ ఈక్వల్ టు ఇది క్యూ ప్రపోర్షనల్ టు ఎం డెల్టా టీ. క్యూ అనేది ఎంకి ప్రపోర్షనలే, టీకి ప్రపోర్షనలే కదా. దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా అంటే ఇది టీ. హ్యాండ్ రైటింగ్ బాగాలేదు కదా, పర్లేదు అర్థం అది చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇవి 2 క్వశ్చన్ మార్క్స్ అండి. డిఫైన్ స్పెసిఫిక్ హీట్ అండ్ నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, హీట్ వేరు స్పెసిఫిక్ హీట్ వేరు అని. స్పెసిఫిక్ హీట్ అంటే నేను రాస్తాను, ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. ది హీట్ ఈస్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్. ద హీట్ ఎంత టెంపరేచర్ అయితే ది టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్. మనం వాటర్ని ఎంత అయితే ఒక లీటర్ ఆఫ్ వాటర్ని ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అయితే రేజ్ చేస్తే అది హీట్ అవుతుందో దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటారు. ఓకేనా. స్పెసిఫిక్ హీటు ఇది ఎస్ఐ యూనిట్ వచ్చి జౌల్స్ పర్ కేజీ పర్ కెల్విన్ మనం చెప్పుకున్నాం. సిజిఎస్ వచ్చి క్యాలరీ పర్ గ్రామ్ పర్ సెంటిగ్రేడ్ ఇది చెప్పుకున్నది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైట్ ద ఫార్ములా ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. ఇది మీరు చూసుకోవచ్చు. ఎస్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ ఆర్ఎల్స్ క్యూ ఈక్వల్ టు ఇది రాయాలి కదా, క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. ఎలా వచ్చిందో మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. ఇది చేసి ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్, క్యూ అంటే హీటు, ఎం అంటే మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్, టీ అంటే టెంపరేచర్. వాటర్ ఈస్ స్టెబిలైజింగ్ నేను చెప్పే కదా, మనకి ఎక్కువ రేడియస్ అది టెంపరేచర్ అయితే వస్తుంది, మన ఓషన్స్ అయితే పీల్చుకుంటున్నాయి, అది మనకి కోల్డ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి, చెప్దాం అనుకున్నాను అప్పుడు మర్చిపోయినాను. మనకి హీట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా పడడం లేదు. ఓషన్స్ అయితే బాగా స్పెసిఫిక్ హీట్ కదా, మొత్తం తీసుకుంటుంది. హీట్ అంతా తీసుకుని పాపం అక్కడ ఉన్న వాళ్ళకి కూడా చల్లగానే ఉంటుంది. నైట్ టైమ్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ వేడి ఉంటుంది. వింటర్ టైమ్స్లో చూసుకుంటే అక్కడ సీ దగ్గర లేదా ఓషన్ దగ్గర, సీ అన్న ఓషన్ ఒకటే కదా, అక్కడ కొంచెం హీట్ అన్నది అయితే ఉంటుంది. నేను చెప్పే కదా, క్వశ్చన్ అడగచ్చు అదని, అది ఆ క్వశ్చనే. నెక్స్ట్ ఈ సమోసాలు కూడా నేను చెప్పినాను, వాటర్ మిలన్ కూడా చెప్పాను, సమోసా కూడా చెప్పాను. ఇక్కడ కన్వర్ట్ ద ఫాలోయింగ్ టెంపరేచర్ ఇంటూ కెల్విన్. కెల్విన్ అంటే ఏంటంటే కే ఈక్వల్ టు సి ప్లస్ 273. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే సి ప్లస్ 273, కే ఈక్వల్ టు 2 + 73 చెప్పాం కదా. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగిండు వాడు, కన్వర్ట్ ద ఫాలోయింగ్ టెంపరేచర్ ఇంటూ కెల్విన్ స్కేల్. కే ఈక్వల్ టు సి ప్లస్ 273 అన్నాం కాబట్టి వాడు ఏమిచ్చిండు, 27 ప్లస్ 273 ఈక్వల్ టు 300K. ఇక్కడ ఏమిచ్చిండు, బి చూసుకున్నట్లయితే 135C. మనం కే ఈక్వల్ టు సి ప్లస్ 273 అన్నాం కదా. ఇక్కడ సి ఈక్వల్ టు కే మైనస్ కే ఈక్వల్ టు సి ప్లస్ 273 అన్నాం కదా. ఓకే చూసుకుందాం, ఫైన్. ఇక్కడ కే ఈక్వల్ టు సి ప్లస్ 273 సి అంటే ఎంత, 135 ప్లస్ 273 ఎంత అవుతుంది, యాడ్ చేయండి, 408 కెల్విన్స్. తెలుసు కదా 273 అని. నెక్స్ట్ డిఫరెంట్ టెంపరేచర్ నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, హీట్నెస్ ఆర్ కోల్డ్నెస్ మెజర్ చేసేదని టెంపరేచర్ అంటారు. స్టేట్ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్, పేజ్ నెంబర్ 9. నెట్ హీట్ లాస్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్, ఇది ఒకటి ఉంది, లాస్ట్ మీరు చూసుకోవచ్చు. పేజ్ నెంబర్ 6 యాక్టివిటీ 6 ఉంది. నేను చెప్పా కదా, నీళ్ళు పోసేది, వాటర్ పెరిగేది, మంట తగ్గేది, అది ఇదని అది చెప్పేది 6 పేజ్ నెంబర్. సమోసా నేను చెప్పింది క్యాలరీ అంటే ది అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ ఈజ్ కాల్డ్ బై 1 సెంటిగ్రేడ్ ఈజ్ కాల్డ్ క్యాలరీ. ఎంత అమౌంట్ అయితే టెంపరేచర్ని రైజ్ చేయాలో, ఎంత అమౌంట్ అయితే వాటర్ని రైజ్ చేయడానికి టెంపరేచర్ అవసరమో దాన్ని క్యాలరీ అంటారు. ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్ ఈస్ జోలు. నేను చెప్పా కదా 4.186 అని 1 క్యాలరీ ఈక్వల్ టు, ఫస్ట్లో చెప్పాను
చెప్పాను కదా 4.16 జూల్స్. మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, విచ్ డివైస్ యూజ్ టు సెట్ ద మెజర్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ ల్యాబొరేటరీ. మనము క్యాలరీమీటరే కదా మనకి ఒక మెజర్ అనేది చూపించేది. ఇక్కడ చూసుకుంటే 3 ఒకడు ఇట్స్ స్టిల్ రాడ్ ఇస్ కే ఈక్వల్ టు ఇక్కడ మైనస్ చేయాలి, సి మైనస్ 273 ఈక్వల్ టు సి ఎంత ఇచ్చిండు 330. అరే కే మైనస్ 273 మనం అనుకోవాల్సిన సి 273 చేస్తే ఎంత వస్తుంది, 330 273 ఈక్వల్ టు 57C. ఓకే 57C ఎస్ఐ యూనిట్ మీకు తెలిసింది. నెక్స్ట్ ఇనీషియల్ టెంపరేచర్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ M1 ప్లస్ M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2. పేజ్ నెంబరు ఎక్కడ బా చెప్తాను. మెథడ్ ఆఫ్ మిక్చర్స్ చూసుకోండి మీరు, ఎక్కడైతే నేను టెక్స్ట్ బుక్ లేదు బట్ కొంచెం గుర్తున్నది అయితే చెప్తున్నాను. ఓషన్స్ లైక్ స్టోర్ హౌసెస్ అంటే మనము హీట్ అంతా స్టోర్ చేసుకుంటాం కదా, దాన్ని స్టోర్ హౌసెస్ అంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ స్టోరేజ్ అయితే ఎక్కువ అయిపోతుంది, అందుకని నేను స్పీడ్గా అయితే చెప్తున్నాను. బట్ ఏమనుకోకండి, యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. మీరు ఇంత ఫాస్ట్ అనుకుంటే అక్కడ 3 బటన్స్ ఉంటాయి, 3 బటన్స్ నొక్కి కింద నార్మల్ అని ఉంటుంది, ఈక్వల్ టు నార్మల్ ప్లే స్పీడ్ వచ్చి నార్మల్ కాకుండా కొంచెం కిందికి పెట్టుకోండి. ఓకేనా? ఓకే, స్టే ట్యూన్ ఇన్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కొమ్మ ఉంటే సరిపోదు, పక్కన బిల్లు కొట్టండి. ఇది ఒక రిక్వెస్టే కదండి, మీరేం డబ్బులు ఇవ్వడం లేదు కదా, నేను అడిగింది ఒక సబ్స్క్రైబ్ కదా, చేసేస్తారులే. ఓకేనా? బిల్లు కొట్టడం వల్ల నేను పెట్టే మీకు ఈ వీడియోస్ అనేది మీకు వస్తుంటుంది, తెలుసు కదా. రెడ్ బటన్ నొక్కి పక్కన ఒక గంట ఉంటుంది, గంటను గట్టిగా కొడితే ఫోన్ కింద వెళ్ళిపోతుంది. సో చిన్నగానే కొట్టండి. ఓకేనా? స్టే ట్యూన్ ఇన్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ శివ. థ్యాంక్ యూ.